హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ పైన మీరు స్పందించాలని చెప్పేసి మీడియా వాళ్ళు అడగడంతో ఆయన కాస్త ఫైర్ గా, అంటే ఇదే అంశం ఉందా, ఇది సంబంధం లేని విషయం, అక్కడ ప్రాణాలు పోతుంటే సినిమాల గురించి మాట్లాడతారేంటి, దీనికన్నా పెద్ద అంశాలు చాలా ఉన్నాయి చర్చించడానికి, దాని మీద డిబేట్లు పెట్టండి, మాట్లాడండి అని చెప్పేసి కాస్త మీడియా వాళ్ళ క్లాస్ బీకి దాని గురించి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. మరి ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకు మాట్లాడాలని అనుకోలేదు? అంటే వాంటెడ్‌గా ఇది ఆయనకు సంబంధం లేని వ్యవహారమే. ఉమ్, ఎందుకంటే ఒకటి ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి ఎటు మాట్లాడలేని ఒక జటిలమైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణే కాదు, చిరంజీవి కూడా ఇప్పటిదాకా మీడియా ముందుకు కానీ ఎక్కడికి వచ్చి ఆ విషయం మీద మాట్లాడలేదు. అలాగే ఆయన అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అరవింద్ ఇంట్లో లేని సమయంలో వెళ్ళి ఇంట్లో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వచ్చారు తప్ప, అర్జున్ రిలీజ్ అయిన తర్వాత బెయిల్ మీద ఇంటికి వెళ్ళి అభినందించలేదు, లేకపోతే ఓదార్చలేదు, భరోసా చెప్పలేదు, ఏమి మాట్లాడలేదు. కేవలం ఆయన వైఫ్ మాత్రమే వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చేసారు. ఆ తర్వాత అర్జున్ తన ఇంటికి వచ్చాడు. వచ్చిన సందర్భంలో కూడా బయట మీడియా హడావిడి చేసింది, కానీ వారు బయటకు రాలేదు, మాట్లాడలేదు. ఫర్దర్గా కూడా వాళ్ళు మాట్లాడరు ఈ విషయం మీద. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈవెన్ అరవింద్ కూడా ఉంది ఆ ప్రాబ్లం. ఎందుకు మాట్లాడరు? ఏ సినిమా వాళ్ళు మాట్లాడలేదు, ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళు కూడా నర్మగర్భంగా మాట్లాడారు తప్ప సీరియస్గా కాన్షియస్గా మాట్లాడలేదు. సమస్యని సానుకూలంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది అన్నారు తప్ప అల్లు అర్జున్ని సమర్థిస్తూనో లేకపోతే వ్యతిరేకిస్తూనో మాట్లాడలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక గొడవ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూకే వస్తే, తను ఆ రోజు హైదరాబాద్ వచ్చాడు. ఆయన వెళ్ళి అల్లు అర్జున్ని కలవబోతున్నారు అని ప్రచారం జరిగింది. అటువంటిది ఏం జరగలేదు. ఆయన వచ్చి తన పనేదో తను చూసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు, ఏమిటి ప్రాబ్లం ఈ ఇష్యూలో అంటే, ఇప్పుడు ఒకటే సమస్య ఎవరికైనా, పవన్ కళ్యాణ్కైనా ఎవరికైనా కానీ, జరిగిన సంఘటన దురదృష్టకరం అని అంటే మాత్రమే సరిపోయే వ్యవహారం కూడా కాదు అది. అది ఒక హీరో తాలూకా అభిమానుల సందోహం చేసినటువంటి కల్పించినటువంటి ఒక బీభత్స వాతావరణంలో మరణం సంభవించింది అక్కడ. అందుకని దాన్ని సపోర్టు చేయలేరు, వ్యతిరేకించలేరు. ఎలా మాట్లాడినా ప్రాబ్లమే. పర్టికులర్గా వాళ్ళకి, బయట వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, మాట్లాడవచ్చు. అయినా వాళ్ళు మాట్లాడట్లా. ఇండస్ట్రీ పీపుల్, బయట వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఒకళ్ళిద్దరు పెద్ద తలకాయలు కొంచెం సిస్టమేటిక్గా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది, లేకపోతే దీన్ని ఇలా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అని మాత్రమే మాట్లాడారు తప్ప లైన్ తీసుకుని ఎవరు మాట్లాడట్లేదు ఈ విషయంలో. అందుకని ఆ సెన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అది ప్రస్తావించటం తగదు అనుకున్నాడు. రెండోది, ఆయన చెప్పినట్టుగా అక్కడ ఏపీకి సంబంధించిన గొడవ కాదు అది, తెలంగాణలో జరిగినటువంటి ఒక వివాదము. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము, సినిమా పరిశ్రమ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సార్ట్అవుట్ చేసుకున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఆయన అభిప్రాయం చెప్పి ఏం చేయాలి? ఒకటి ఇక్కడ అంటే ఒక దశలోనేమో అది ఆ ఇన్సిడెంట్కి, ఆ హీరోకి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకి మధ్య రిఫ్ట్గా మారింది అది. అందుకని అది కొంచెం సెన్సిటివ్ ఏరియా ఆయనకి, పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి. అందుకని కూడా ఆయన ఈ విషయం మాట్లాడదలుచుకోలేదు. అంత మాత్రం చేత ఆయన ఏదో అల్లు అర్జున్కి వ్యతిరేకను లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకను అనుకోనక్కర్లేదు. ఏపీకి సంబంధించిన వ్యవహారాలు అనేకం ఉన్నాయి, వాటి మీద ఏదన్నా మీరు ప్రశ్నలు అడగండి, మాట్లాడదాం అనేది ఒకటి. ఆ రెండోది, ఆయన ఇంకో మాట అన్నాడు అక్కడ. ఆయన ఎవరో చనిపోతే పరామర్శకు వచ్చినప్పుడు జరిగిన గొడవ ఇది. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఒక పక్కన మనుషులు చనిపోతే ఈ గొడవ ఏమిటయ్యా అన్నాడు. దీన్ని ఎలా లింక్ చేస్తున్నారంటే,
ఇక్కడ రేవతి మరణం గురించి ఆయన మాట్లాడినట్టుగా లింక్ చేసి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అని ఒక ట్విస్ట్ చేసి, అంటే వక్రీకరించు ఓడించు అనేది ఒక పద్ధతి ఉంది తర్కశాస్త్రంలో. ఓకే. అలా దీన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయన ఇంకా మనసులో పెట్టుకున్నాడు ఆ శిల్పారావి దగ్గరికి వెళ్ళటాన్ని, ఈ టైపులో కథనాలు ఉండి వార్చేస్తున్నారు. చాలా అంటే ఇప్పుడు ప్రధానంగా ప్రజలు కన్జ్యూమ్ చేస్తున్నటువంటి న్యూస్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఈ వార్త ఒకటి నడుస్తోంది. దానికి చెప్పను బ్రదర్ అనే టైటిల్ పెట్టేసి మరీ నడిపేస్తున్నారు. ఆ రోజున అల్లు అర్జున్ పాపులర్ డైలాగ్ అది. చెప్పను బ్రదర్ అనేది అతనేనా అనేది మేము కూడా అనగలమని అన్నాడు ఈయన అన్న టోన్లో కూడా కథనాలు రాసేస్తున్నారు. కానీ జరిగింది వేరు. ఆయన అసలు ఈ వ్యవహారం మీద ఎక్కడా కూడా స్పందించకూడదు అనేది వాళ్ళు స్టాండర్డ్ రూల్ ఒకటి పెట్టేసుకున్నారు. అందుకని మాట్లాడకపోవడం అనేది మంచిది కూడా. ఎటు మాట్లాడినా ఇబ్బంది. ఏం మాట్లాడతారు అసలు? వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం అంటేనే టీజ్ చేయటం. విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి కూడా తెలుసు ఆయన ఎందుకు మాట్లాడడు అనేది. కాకపోతే ఒక చిన్న టీజింగ్, ఒక చిన్న అలా గుచ్చితే పోక్ చేస్తే ఏదైనా మాట్లాడతాడేమో అని ఒక ఆశ. ఒక వివాదం ఉంది మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో, దాన్ని కొంచెం రైజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక జర్నలిస్టిక్ క్యూరియాసిటీతో గుచ్చారు. ఆయనకి అర్థమైంది సీన్. అర్థమయ్యి ఆయన పద్ధతిలో రియాక్ట్ అయ్యి ఆయన అన్న చిన్న మాట పట్టుకుని మళ్ళీ దాన్ని ట్విస్ట్ చేసి అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఒక కథనం వల్లే ప్రయత్నం చేశారు. చాలామంది విషయంలో జరుగుతోంది అదే. వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటి, పర్టికులర్గా ఈ ఇద్దరు ముగ్గురు అయితే వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. సురేష్ బాబు గారు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారు కదా థంబ్నెయిల్స్ ద్వారా. అంటే ఆయన మాట్లాడింది వేరు, అంటే అది ఇన్సిడెంట్ మీదే మాట్లాడాడు, జరిగిన వ్యవహారం మీదే మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడింది ఒక పెద్ద మనిషి తరహాలో జనరలైజ్ చేసి మాట్లాడాడు. ఆ జనరలైజ్డ్ స్టేట్మెంట్ని పర్టికులర్గా ఒక వ్యక్తికి ఆపాదిస్తూ థంబ్నెయిల్స్ పెట్టేసరికి ఆ చూసిన వాళ్ళు టార్గెట్, అదేదో సురేష్ బాబు వాంటెడ్గా ఒకళ్ళ మీద దాడి చేసినట్టుగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడటం కంటే కూడా దాన్ని చూసి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకునే ప్రమాదం ఉంది. ఇది తమ్మారెడ్డి భరద్వాజ్ గారి విషయంలో కూడా జరిగింది. ఆయన మాట్లాడింది ఒకటి, వీళ్ళు వాడిన థంబ్నెయిల్స్ ఒకటి. దాంతో అంటే పర్సనల్గా వ్యక్తుల మధ్య కూడా వైరం ఏర్పాటు చేయటువంటి పద్ధతిలో వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదం. ఈ క్రమంలో చూస్తే పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి పద్ధతి జెన్యూన్గానే ఉంది. ఆయన్నేమి తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే గోళలు వాళ్ళకున్నాయి ఆ ఫ్యామిలీస్కి. కాబట్టి ఇది ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ ప్రాపర్గానే స్పందించాడు, తప్పేం లేదు దానిలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.